ఇది దేశ విదేశాల్లో భారతదేశంలో 4 మూలల ఉన్న మా మధునాపంతుల వారి కుటుంబం అందరి తరఫున మేము చేసిన సత్కారం. ఆయన ఆ విధంగా దాన్ని స్వీకరించవలసిందిగా మేము కోరుతున్నాం. ఇప్పుడు మధునాపంతుల ట్రస్ట్ తరఫున సన్మానం చేయవలసిందిగా బాపరాజు గారిని కోరుతున్నాం.
మనకి వేదిక మీద ఉన్న ఈ 3వ విభాగంలో వారు సమగ్రమైన పెద్ద ప్రసంగాలు చేస్తారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు. ఇప్పుడు ఈ వేదికకు సంబంధించినటువంటి 2 మాటలు మాట్లాడవలసిందిగా శ్రీ అద్దంకి శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. ఏమి లేదు, ఒక ఆంధ్ర కుటీరం అనేటువంటి ఒక సంస్థకి వచ్చినందుకు మేము ఒక చిన్న సత్కారం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. గత సంవత్సరం ूर्वाणाचेरमात्मनः वासाकिंसमवकावश्च अन्नदानेति सर्वदा ततो मे श्रियमावः भवसां पशुभिस्सहस्वाः ఆకుండా సూర్యశాస్త్రి అయిపోవడం సూర్యమూర్తి ूर्वाणाचेरमात्मनः वासाकिंसमवकावश्च अन्नदानेति सर्वदा ततो मे श्रियमावः भवसां पशुभिस्सहस्वाः సన్నిధానం. అయ్యా ధన్యవాదాలండి మీకు. శ్రీకర్ సత్యనారాయణ శాస్త్రి గారి పౌత్రుడు, చిన్న పౌత్రుడు, బీటెక్ విద్యార్థి. జోస్యుల కృష్ణబాబు గారు. ఈ బ్యాటి అసమానంబగు పాండితీ విభవమీవార్జించి మాకెల్ల సంతసమున్ కూర్చుచు సత్కవీశ్వరత నౌన్నత్యంబును కీర్తియున్ వసుధం పెంపు వహింప వర్ధిలగదే. అంత గొప్ప వ్యక్తి ఆయన. చూడటానికి చాలా మృదువుగా, మరి చాలా ఒక లలిత కవి గలగా ఆయన కనిపిస్తారు. అటువంటి వ్యక్తి ఆంధ్ర పురాణం అనేటువంటి మహాగ్రంథాన్ని రాయటం, ప్రతి ఘట్టము కూడా మొత్తం 9 పర్వాల్లోనూ అన్ని ఘట్టాలు చాలా బాగుంటాయి. నాకు ఇష్టమైనటువంటి ఘట్టాలు అంటే ఒక్కొక్కటి లోక భిన్న రుచి అనమాట. నాకు కావ్యహోమం ఘట్టం ఒకటిను, అలాగే శ్రీనాథుడికి కనకాభిషేక సన్మానం ఘట్టం ఒకటి. ఈ 2 ఎన్నిసార్లు చదివినా మళ్ళీ 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 నాకు చదవాలని అనిపించేటువంటి అనమాట. జస్ట్ అందులో ఒక పద్యం కావ్యహోమంలో హాలుడిని తను సంస్కృత పండితుడిని చేయమని చెప్పేసి సభలో అడుగుతాడు. భార్య వల్ల అవమానాన్ని పొందనమాట. నేను 6 సంవత్సరాల్లో చేస్తాను అంటాడు గుణాఢ్యుడు. శర్వవర్మ ఏమంటాడంటే 6 సంవత్సరాలు అక్కర్లేదు, 6 నెలల్లోనే నేను విద్యావంతుని చేస్తాను నిన్ను అని చెప్పేసి అంటాడు. సరే చూద్దాం, అయితే నువ్వు కనుక అలా చేస్తే నేను సంస్కృతాన్ని, ప్రాకృతాన్ని, భాషని వదిలిపెట్టేస్తాను నేను చెప్పేసి అంటాడు గుణాఢ్యుడు. సరే శర్వవర్మ సరే అయితే చూసుకుందామంటే చూసుకుందామని పందెం కాసుకుంటారు. ఒక నెల గడిచిపోతుంది. నెల గడిచిపోయినా ఎక్కడా కూడా మరి పాఠం ముందుకు కదలదు. ఇంకా శర్వవర్మకి నిద్ర కరువు అవుతుందన్నమాట. ఇంకా మానవ ప్రయత్నం వల్ల లాభం లేదు అని కుమారస్వామి గురించి తపస్సు చేస్తారు. ఆ కుమారస్వామి గురించి తపస్సు చేస్తుంటే ఆ ప్రభావం వల్ల ఒక వంక అంటే ఇద్దరి యొక్క అంటే ఒక వంక గుణాఢ్యునికి, ఇంకొక వైపు హాలునికి ఎలాంటి తేడాలు కనిపించాయంటే వాళ్ళిద్దరి మనసుల్లోనే ఎలాంటి భావాలు కలిగాయో ఆ తపస్సు వల్ల ఒక్క పద్యంలో చెప్తాడనమాట. అంటే ఇద్దరి ఫీలింగ్స్ని ఒక పద్యంలో చెప్పడం అన్నమాట. అతని ఉపాసన పటు మహస్సులు చాటున నుండి హాలభూపతి ఎరజల్లె
వ్యాకరణ వాంగ్మయ బీజములన్ గుణాఢ్య పండితు నెడనాటే ఘాటపు వడిన్ విసపుంచిరునారు సస్య సంతతికి కుమార దివ్య కరుణా జలదాగముండు కావలెన్ అని హాలుడికేమో వ్యాకరణ వాంగ్మయ బీజాలని జల్లితే ఈ గుణాక్షుడికి ఇది విషపం చిరునారులాగా అది నాటుకుంది అనమాట. అలాగా అంటే ఆ తపస్సు చేస్తుంటే ఇంకా అది సక్సెస్ అవుతుందనేటువంటి ఒక విషయాన్ని ఆ తపస్సు తప్పనిసరిగా విజయం సాధిస్తాడు అతను తపస్సులోడు. ఈ హాలుడిని విద్యావంతుడిని చేస్తాడనేటువంటి విషయం మనకి దాంట్లో అర్థమవుతుంది. అలాగే ఇంకా రెండవ ఘట్టంలో కూడా మనకి అంటే డిండిముడు సభలోకి ప్రవేశిస్తుంటే నాకు వెంటనే తిక్కన సోమయాజి గుర్తుకొచ్చాడు ఆ సందర్భంలో అనమాట. గౌడెడిండిముడు అహంకారంతో ప్రవేశిస్తాడు సభలోకి. అలా ప్రవేశించినప్పుడు ఎలా ప్రవేశించాడో చెప్తాడు. అంటే ముందే అతను ఓడిపోతాడు అన్నటువంటి విషయాన్ని మనకి చెప్తాడనమాట ఇందులో. కవితా గర్వము శాస్త్ర గర్వము మహీ కాంతాశ్రయోపాత్త వైభవ గర్వమును ముప్పిరింగునిన విద్వత్ సార్వభౌముండు గౌరవ పీఠమ్మును గౌడడిండిముడు ఏపంబోవము చాలశాల వెలుంగుల్ ధవళాతపత్ర రుచిలీలా ఛాయ తేలించెడిన్. నర్తనశాలలోకి కీచకుడు ప్రవేశించేటప్పుడు అహంకలి ముంగలిగాగా అని ప్రయోగిస్తాడు. అలాగే భీముడు ప్రవేశించేటప్పుడు ఆత్మవిశ్వాసము ముందు ఉండేటట్లుగా ప్రవేశించాడని చెప్తాడు. అక్కడే కీచకుడు అయిపోతాడనే విషయాన్ని. అలాగే ఇక్కడ కూడా కవితా గర్భము శాస్త్ర గర్భము రాజాశ్రయ గర్భము మూడిట్లతోటి కూడా ప్రవేశించాడు అనడంతో డిండిమొగట్టు చనిపోతాడనే విషయం తెలుస్తుంది. ఇక చివరిగా విశ్వనాథంతటి మహాకవి మధునాపంతుల వారిని గురించి ఏం చెప్పారో ఒక్క పద్యం చెప్పి నేను ముగిస్తాను. ఏమంటారంటే సాధారణంగా ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క గొప్ప గుణం ఉంటుంది. కానీ ఒక్కటియున్న ఇంకొకటి ఉండదు నేటి కవీంద్రులందు ఈ దృక్కవులందు సర్వమరించును దైవము. ఇలాంటి వారిలో అన్నిటిని అమరిస్తాడు ఆ దైవం. పాండితీ పరిసృక్కమనీయధారయు వరిష్ఠముగా లలితత్వమున్ కడున్ పెక్కువగా నుండిన కవి ప్రభువీయనయంచు చెప్పెదన్. నిజమే, విశ్వనాథ వారు అన్నట్లు ఒకటి ఉంటే మరొకటి ఉండని నేటి కవీంద్రుల్లో కమనీయ ఉదాత్త ధారాశుద్ధి లలిత సమంచితమైనటువంటి భావాభివ్యక్తి కలబోసిన కవి ప్రభువు శ్రీ మధునాపంతుల శాస్త్రి గారు పల్లెపాలెంలో పిఠాపురంలో సంచరించి రాజమహేంద్రవరంలో ఒక సహజీవన సాహితీ పరిమళాల రుచులు వెలార్చిన మధునాపంతుల వారు 92 నవంబర్ 7న కార్తీక పౌర్ణమి రోజున మహాభినిష్క్రమణ చేశారు. అయితే ఆయన ఆంధ్ర పురాణ సరస్వతి మాత్రం ఎప్పటికీ సజీవుడే. అటువంటి గొప్ప గ్రంథానికి వ్యాఖ్యానం రాయించినటువంటి మరి మహనీయులు శ్రీ అప్పాజోసుల రత్నారాయణ గారికి, ఆ వ్యాఖ్యానాల్లో పాలు పంచుకున్నటువంటి కవి పండితులందరికీ ఈవేళ ఇక్కడ అందరినీ ఆహ్వానించి ఈ సభని, ఈ జన్మదిన సభని ఏర్పాటు చేసి జయంతి సభని ఏర్పాటు చేసినటువంటి మధునాపంతుల వారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఏదో సభాయాం యజ్ఞశాలాయాం దేవతాయతనేశ్వరి ప్రత్యేకంతో నమస్కార హంతిపురా కృపం శుభం అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది. అంటే వరుసగా అందరినీ సన్మానించేటప్పుడు ఒకరిని వదిలిపెట్టకూడదట. అలా నేను అందులో పాత్రుడయ్యాను. చేత మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వేదిక అప్పచెప్తున్నాం. వారు మురళి గారు ఈ సభా కార్యక్రమం చేస్తారు. చాలా అద్భుతంగా జరిగింది. నవ్యాంధ్ర పురాణత నీడగు ఉజ్వల నిష్టార్ద్రత పొలుచూరు అప్పాజోసుల వారు నమస్కారం. మళ్ళీ
మొదలు మహామహోపాధ్యాయుల్ని ఈ వేదిక మీద సత్కరించుకున్నందుకు శుభకరంగా జరుగుతూ ఉందని అనిపిస్తూ ఉంది. ఒక అద్భుత తిరుమల కుమారు ఇచ్చేస్తే నేను దానిపేటలో ఫోన్ చేశాను మీకు చెప్పండి. మధురాపతుల సత్యనారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తదుపరి చూడండి. తదుపరి కొంచెం ఎలా ఉంటుంది. ఈ లోపల నీళ్ళ పెట్టి తదుపరి చాళుక్య పాలన పుస్తకాలు సాధించి పెట్టిపోయింది. అది పెడతాము. ఆ వస్తువును అతనికి తర్వాత అందిస్తారని ఫోన్ చేస్తే అదే అది చెప్తాను అతనికి. నేను చెప్తాను మూర్తి గారికి మీరు అందజేస్తానన్నారు అని చెప్తాను. తదుపరి మన వాళ్ళకి చెప్తాను. ఆ తదుపరి శ్రీకృష్ణదేవరాయ పర్వం మధురాపత్ర సత్యనారాయణమూర్తి గారు సత్కరించుకుంటున్నారు.
ఒక్కొక్కరు ఒక 2-3 నిమిషాలకు మించకుండా మీ అభిప్రాయాల్ని ఈ వేదిక మీద వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ, ఎందుకంటే సమయం చిన్నది, సమయం ఆసన్నమైంది అన్నాం, సమయం ఆసన్నమైంది కనుక దీన్ని కాస్త గమనించి ఒక 2-3 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. మొదలు ఈ బృహత్ ప్రణాళికకు మేము సంచాలకులుగా భావించిన శ్రీ సన్నిధానం నరసింహశర్మ గారు తన అభిప్రాయాలను ఇక్కడ వ్యక్తం చేసి, విద్వాంసులు ఉన్న ఈ సభలో నేను మాట్లాడడం సాహసమే అయినప్పటికీ కూడా నాలో ఒకడు మాట్లాడు అంటూ ఉంటాడు. అయితే టైం ఏముంటుందంటే, వివేకవర్ధని అనే పత్రికలో వీరేశలింగం గారు సమయ పాలన అనే గురించి వ్యాసం రాస్తూ, ఎడిటోరియల్ రాస్తూ, ఇంకనూ నేను సమయమును గురించి చెప్పినచో మీ సమయమును దుర్వినియోగపరచదనని ఇంతటితో విరమించుతున్నాను అన్నారు. అయితే అదే మొదట్లోనే విరమించడానికి కాదు కనుక, నిజానికి ఇది యావదాంధ్ర సాహిత్య చరిత్రలో ఒక అద్భుతమైన దినం, ఒక అద్భుతమైన రోజు. ఎందుకంటే ఇంతమంది పెద్దల చేత అజోవిభవాలు ఆంధ్ర పురాణం రాయడానికి కారణజన్ములు మధునా పంతులు వారు ఎలాగో ఆంధ్ర పురాణ ప్రకాశకులుగా విద్వత్కవి అప్పా జోసులు గారు కూడా అంత కారణజన్ములని నేను భావిస్తున్నాను. అది హృదయపూర్వకంగా చెప్తున్నది. ఎందుకంటే మా శరభయ్య గారు అనేవారు, హృదయం లేని పండితుడు ఎందుకో పండితుడు. ఒక చిన్నవాడైనా పెద్దవాడైనా మెచ్చుకోవడం, ఒక మంచి కవిత్వం ఉంటే మెచ్చుకోవడం, ఇవన్నీ లేకుండా ఉంటే పండితుడు అయితే ఏంటి, కవి అయితే ఏమిటని వారు. ఆంధ్ర పురాణంలో ఈ 9 పర్వాలకి వ్యాఖ్యానాలు రాసిన, అంటే 8 కూడా చూస్తే నాకు మొట్టమొదటి పాఠకుని నేనే. అది నా అదృష్టం అన్నమాట. దానివల్ల నేను ఎంతో ఎడ్యుకేట్ అయ్యా. ఈ రాసిన వాళ్ళందరూ కూడా బేతవాడ రామబ్రహ్మం గారు కానీ, బుల్సు వెంకటేశ్వర గారు కానీ, కడిమండ వారు కానీ, ఆ కడిమండ వారు రాసిన వ్యాఖ్యానంలో చూస్తే సంస్కృత పాండిత్యం ఆయనకి ఎంత ఉందో, వ్యాకరణ పాండిత్యం ఎంత ఉందో, భావుకత ఎంత ఉందో తెలిసి తబ్బిబ్బులయ్యాను. అలాగే పేరు రవికుమార్ గారు రాసింది చూస్తే ఆశ్చర్యపోయి, ఏమిటి ఇంత పండితులు ఉన్నారా అని. గురుసు వెంకటేశ్వర గారు వేదాది విషయాలు అవన్నీ చెప్తే ఇంతలో ఇంత వేద విజ్ఞానం మనం తెలుసుకోవడం, ఈ శాఖ జ్ఞానశాఖలన్నీ కూడా చదవవలసిన అవసరాన్ని సృష్టించుకున్న మహాకావ్యం కదా ఆంధ్ర పురాణం. ఎంత గొప్ప విషయం, ఇన్ని శాఖల్ని చదువుతుంది. అంచేతే ఆ శాఖలకి 2 ఆవిష్కరణ. ఉదయం గురుచులు అప్పా జోసులు వారు ఆవిష్కరణ అక్కడే చేశారు. ఇది ఒక ఆనందం పట్టలేని విషయం అన్నమాట. ఒకసారి మధునా పంతులు వారు అన్నారు, ఎవరో వస్తే ఇతను మంచి అహంభావం ఉన్న పండితుడయ్యా అన్నారు. నాకు తెలియదు కదా, లిమిటెడ్ నాలెడ్జ్ అని చేత అహంభావం ఉన్న పండితుడని ఆనందంగా చెప్తున్నారు ఏమిటన్నాను. ఇతను అహంభావం లేని పండితుడు కూడా. చూడండి, అహంభావం అని తెలుసున్నవాడు పండితుడు అనమాట. ఆ ఆత్మగతమైన విషయం. గర్వంకి అర్థం చెప్పిన పండితుడు కనుక అహంభావం అంటే అది వేరే అర్థం. అంచేత మధునా పంతులు గారు ఒక వాక్యం చెప్తే, ఒక పద్యం చెప్తే, ఒక ఉపన్యాసం ఇస్తే ఎన్నెన్నెన్ని విషయాలు వచ్చేవి అనే దానికి ప్రత్యక్ష సాక్షిగా వారి పుత్రుడిగా నేను ఉండడం. చూడండి, అహంభావం ఉన్న పండితుడు అంటున్నారు, అహంభావం లేని పండితుడు అంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఆయన గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ఒక పద్యం మర్చిపోలేంది, చదవాలి. ఏమిటంటే, అధునాచ్యులు పెను వెర్రివేషములలోనై ఆటాడుచుండగా ధీప్రద కన్నట్టిను వారి పోకిలుల కౌరా ఈయ మద్దతు ఈ మధునా పంతుల వంటి వారలు చెరుంపంబోరు సన్మార్గములు. ఈ మధునా పంతులు చిన్న చిన్న మార్గాల్లో పోయాడరు. సుధమేలవు రుచి ఎక్కినన్ మరమరాలు చొంపవునే ఆద్యపోతుంది. అమృతం ఎక్కిన దేవకి
మరమరాలు ఏవి ఇష్టపడతాయి అని విశ్వనాథ్ గారు చెప్పారు. వీధులన్నింటిలోనూ ఏ వీధి మేలు అంటే విద్వాంసులు ఉన్నట్టు మా వీధి మేలు అన్నారు. అదిగో మా విద్వాంసులు విశ్వనాథ్ వారు, ఈయన విశ్వనాథే, ఆయన విశ్వనాథే. ఎంత ఆనందం అక్కడ చూసేటప్పటికీ ఒక విశ్వనాథం గుర్తుకు తీసుకొస్తూ ఉదయం నాకు దర్శనం ఇస్తూ ఉంటారు అక్కడ ఆయన. అటువంటి వారు మధునాపంతులు వారు, శరభయ్య గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ గోపాలకృష్ణ గారు ఉండేవారు. అక్కడ వచ్చి కూర్చొని వారితో చర్చలు సాగించేవారు. ఆరోగ్యులు గారు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ ఆ పుస్తకంలో రాసాం. ఇవన్నీ విషయం అంటే ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రదేశంలో ఎవరైతే ఆంధ్రోద్యమ సంబంధించిన కవిత్వాలు రాశారో వాళ్ళకి ఏమిటి ఇంత గొప్ప వస్తువు స్వీకరించి ఇంత మహాకావ్యం రాశారా అని అనిపించిన సత్య విషయాన్ని సత్యనారాయణ గారు చెప్పారు. అది మాత్రం చాలా చరిత్రాత్మకమైన విషయం, ఎవరి పరిశోధనలోనూ పేర్కొలేదన్నమాట ఆ వస్తుగతమైన అంశం. ఆయన గురించి ఇలా మాట్లాడడానికి ఈ ఉదయపర్వం శాతవాహన ఆయన ఒక విషయం, ఒక పద్యం చదివితే రెండు రకాలుగా ఉంటాయి. ఏమిటి రెండు రకాలుగా ఉన్నాయంటే, ఒకటి వ్యాకరణబద్ధంగా ఇలా చెప్పచ్చు అలా చెప్పచ్చు అన్న కూడా దాంట్లో ఉంటాయన్నమాట. ఆశ్చర్యపోతుంది. ఈ ముదశ్రువులు అన్నారు, మళ్ళీ సుగశ్రువులు అన్నారు. ముదశ్రువులు అంటే ఒక అర్థం ఆనందాశ్రువులు, సుగశ్రువులు అంటే దుఃఖ భాష. అక్కడే ఇస్తారు అంటే మనం తెలుసుకోవడానికి అన్నమాట. అంచేత ఆంధ్ర పురాణం చదవడం వలన చరిత్ర, సాహిత్యం ఇవన్నీ తెలియడం, స్వర్ణఘట్టాలన్నీ తెలియడమే కాకుండా మన రక్తం ఉప్పొంగుతుంది. నేను ఆంధ్రుడిని, భారతీయ ఆంధ్రుడిని అనేది మన రక్తంలో పొంగించిన కావ్యం, ఏకైక బృహత్ కావ్యం ఆంధ్ర పురాణం. అటువంటిది 9 పర్వాలు ఇలా చేసి సందర్భంలో వీళ్ళకి పూర్తి చేసి అనుసంధానం చేయడంలో నాకు అవకాశం కల్పించి ఆయన గురించి చెప్తే శలాక రఘునాథ్ శర్మ గారు అన్నారు, ఆయన గురించి చెప్తే ఏమైనా ఉపయోగం జరుగుతుందని ఎవడైనా చెప్తే అనుకుంటే అది పొరపాటు, ఏం జరగదు, పైగా ఆయన గురించి ప్రశంసిస్తే దెబ్బలాడతారు కూడాను అని చెప్పారు. అంచేత ఆయన గురించి ప్రశంసించాలంటే హృదయం, సత్యం ఉంటే చాలన్నమాట. ఇది అపూర్వమైన విషయం. ఇవి ఇంకా 10 చోట్ల ఆవిష్కరణలు అవన్నీ జరిగి ఆ సభలో కూడా జరగవలసిన విషయం ఉంది. ఒక నారాయణ రెడ్డి గారు మొత్తం మన అందరి హృదయాలు తెలియజేసే ఒక గేయం రాశారు. అది ఒక్కటి చదివి నేను విరమిస్తాను, ఎందుకంటే అనేక విషయాలు ఇంకా ఏవో నా బాల్య చాపల్యం గురించి అన్నారు. నారాయణ రెడ్డి గారు రాశారు, చూడండి. మొత్తం ఆయన శిల్పం చెక్కినట్టు చెప్పారు. అధునాతన భావాభిగ్రథిత సంప్రదాయ శుద్ధి, అధునాతన భావాభిగ్రథిత సంప్రదాయ శుద్ధి, మధునాపంతుల కవి సంయమి, మధునాపంతుల కవి సంయమి, చుళుకిత వాగ్జలది, తేనెకు తోబుట్టువు నీ వాణి దివ్యరసాస్థాని, వెన్నకు పెద్దన్న నీ ప్రవృత్తి వినయ గుణావృత్తి, నిరుటి శతాబ్దమున కన్ను తెరచిన రచయితల తలల సత్తా గుర్తకు కొని పెను పొత్తము పెక్కించినావు ఆంధ్ర రచయితలు. జడలు కట్టినట్టి ఆంధ్ర చరిత్రమును దువ్వి దువ్వి, జడలు కట్టినట్టి ఆంధ్ర చరిత్రమును దువ్వి దువ్వి, అరీణ శిల్పక ధురీణ పురాణముగా తెచ్చినావు. నీ మలచిన ప్రతికృతి బ్రాహ్మీ మంగళ సుషమాకృతి, నీకు జరుగు సత్కృతి ఆంధ్రీకమల పదార్థాకృతి అని రాశారు. ఈ ఆంధ్ర పురాణం చదివితేనే మన ఆంధ్రత్వం తెలుగువాడిగా అనేక విషయాలుగా ఉంటాయి. నేను ఏవేవో చెప్పాలనున్నప్పుడు కూడా మధ్యాహ్నం సూర్యుడు నన్ను కూర్చోమంటున్నాడు. అందుకైతే నమస్కారం. సాహిత్యవనాన్ని నీరు పోసి పెంచి పెద్ద చేస్తున్నట్టుగా కాపలా కాస్తున్న వ్యక్తి మీరు ఆంధ్ర సాహిత్య చరిత్రలో. మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కడిమెళ్ళ వరప్రసాద్ గారిని ఉత్తమ జ్ఞానదాయినాం
వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం శ్రీమాతృగురుభ్యాం సభాయే చ నమః. మధునా పంతుల కవిత మధువులతో తడిసినట్టి, మధునా పంతుల కవిత మధువులతో తడిసినట్టి మహిత పురాణాంబుధినింద్రత్సగలిగిన, మహిత పురాణాంబుధినింద్రత్సగజాలిన సుధదక్కును జీవితమున సొగసులు దక్కును, సుధదక్కును జీవితమున సొగసులు చిక్కును. మధురాపుత్రుల వారు అంటే నాకు తెలిసిన మహాకవి ఎవరు అంటే మధురాపుత్రుల వారు మాత్రమే. ఎందుకంటే పొడగట్లపల్లి కళాశాలలో నేను చదువుకుంటూ ఉన్న కాలంలోనే విశ్వనాథ్ వారు సిద్ధి పొందారు, విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ తర్వాత మహాకవి శబ్దవాచ్యులు అంటే ఖచ్చితంగా మధురాపుత్రుల వారే. ఆయనతో నాకు చాలా చాలా ప్రగాఢమైనటువంటి పరిచయం. వారింటికి వెళుతూ, రాజమండ్రి వెళితే చాలా ఏ పని మీద వెళ్ళినా వారింటికి వెళుతూ ఉండేవాడిని, కాసేపు కూర్చుంటూ ఉండేవాడిని. ఆ చిన్న వయస్సులోనే ఆంధ్రపురాణం మొత్తం అంతా కూడా చదివి నేను బాగా ఆకర్షితున్నాయి. ఆయన జీవన చరిత్ర అంతా కూడా ఒక కావ్యంగా వ్రాయాలి అనిపించి ఆ మధు జీవనము అనే పేరుతోటి ఓ కావ్యంగా రాస్తే, ఇదిగో మా గురుదేవులు శాస్త్ర చతురానంలో అయినటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ గారి వంటి వారి యొక్క ఆధ్వర్యంలో ఆ పుస్తకం ముద్రింపబడ్డమే కాదు, మధురాపుత్రుల వారి చేతి మీదుగానే ఆవిష్కరణ కూడా జరిగింది ఆ రోజుల్లో. అటువంటి మహాభాగధేయాన్ని పొందినటువంటి ఒక ధన్య జన్ముణ్ణి నేను. ఆయన సదాశివ పంచాశకులో ఒక మాట అంటారు, ఏమంటే ఏ శబ్దంబునకు ఏది అర్థమగునో, ఏ అర్థము ఏ వాంగ్మహారాసిన్ వీచిన తావియో తెలియగారానట్టి అల్పాల్ప మేధాశారీనుడా, సర్వనామమవునీ తత్వాంబురాసిన్ పయోలేశంబౌ అవకాశమిచ్చితివి కేళీ లాలితో మా కళా అంటారు. మధురాపుత్రుల వారు అప్పటికే మహాకవిగా జగత్ప్రసిద్ధులు. ఆయన ఏమంటున్నారు, ఏ శబ్దంబనుకు ఏది అర్థమగునో, ఏ వాంగ్మహారాసిన్ వీచిన తావియో ఏ అర్థము తెలియగారట్టి అల్ప మేధాశాలీరుడా అని చెప్పుకుంటే ఎవరు గుర్తొస్తున్నారంటే, మందహ కవియశ ప్రార్థి అని తనను తానే నేను ఒక మందబుద్ధిని అని కాళిదాసు తర్వాత చెప్పుకున్నాడు. ఆ కాళిదాసు తర్వాత మళ్ళీ మరొక కాళిదాసుగా, తెలుగు కాళిదాసుగా నాకు మధురాపుత్ర నరసింహశాస్త్రి గారు కనిపించారు. నాకు అంతటి మహానుభావుడైన ఆయన రాసినటువంటి కావ్యంలో నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పర్వము అది శాతవాహన పర్వం. అయితే అలాగే నేను కోరుకోలేదు. మా సన్నిధానం వారు నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు ఒక పర్వం చేయాలి అంటే ఏ పర్వము అన్నప్పుడు శాతవాహన పర్వం అనేటప్పటికీ నేను ఎగిరి గంతేసాను ఫోన్లో, కాబట్టి ఆయన కనబడలేదంతే. నాకు ఏది ఇష్టమో అనుకోకుండా నాకు అదే దక్కింది. చాలా ఆనందంగా చేశారు. అలనాడు రాజరాజ నరేంద్రుడు ఉన్న కాలంలో మనం పుట్టలేదే, లేదా రెడ్డి రాజులు ఉన్న కాలంలో పుట్టలేదే, మనమసిద్ధి ఉన్న కాలంలో మనం పుట్టలేదే అన్న బాధ ఇప్పుడు తీరిపోయింది. ఎందుకంటే ఈ మధురాపుత్ర సత్యనారాయణ శాస్త్రి గారిని అపర నన్నయ్య అనేవారు. సరిగ్గా ఈయన కూడా రాజమండ్రిలో ఉండేవారు కనుక ఇప్పుడు అపర రాజరాజ నరేంద్రుడుగా నా దృష్టికి కనపడుతున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే అప్పాదుస్తుల సత్యనారాయణమూర్తి గారే. రాజరాజ నరేంద్రుడు మళ్ళీ ఉద్భవించారు. లేదంటే మాట్లాడి ఆయన చేస్తున్న సేవ, సాహితీ సేవ, ఎన్ని గ్రంథాలు ఇంకా 2000 పద్యాలు పైచుకున్నటువంటి ఈ ఆంధ్ర పురాణానికి 9 పర్వాలు ఉన్నటువంటి ఆంధ్ర పురాణానికి 9 పండితుల చేత వ్యాఖ్యానం చేయించాలనుకోవడం, వ్యాఖ్యానం పూర్తి చేసి వారికి సమర్పించగానే అందులో కోసం ఇంకెవరికైనా దక్కిందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం దక్కింది ఏంటంటే ఆ వ్యాఖ్యానంతో స్వయంగా నా చేతితో నేనే టీటీపీ చేసుకుని పంపించాను నేను. కాబట్టి ఆ రకంగా నేను అందులో భాగస్వామ్యం పొందగలిగాను. అంతేకాదు చాలా భారీ పారితోషికం, వారు విశ్వనాథ్ గారు చెప్పినట్టుగా భారీ పారితోషికం, అది కూడా వారికి అందినటువంటి ఉత్తర క్షణంలో పంపించడం కూడా జరిగింది. ఈ మనకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయడం కూడా జరిగింది. అసలు ఈ రోజుల్లో ఇంతటి వదాన్యులు, ఇంతటి సాహితీ సేవకులు, పైగా సాహిత్య సారస్వత భాస్కరులు ఆయన పద్యం చాలా బ్రహ్మాండంగా వేస్తారు. ఆయన రాసిన సుగుణాక్షి శతకం చదివితే అసలు ఎలాంటి ఆ పద్యం యొక్క ధార ఏమిటి, ఆ భావుకత ఏమిటి, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఒక గొప్ప కవి మరో కవి గురించి ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ప్రపంచ
ప్రపంచానికి తీసుకువెళ్ళాలి అని ఆలోచన చేశారే. అయ్యా అప్పాజోస్యుల వారు మీరు ఒక కప్పురపు దీవి అయి ఈ నలుదిశలకు కూడా కవితా పరిమళాలను గుప్పించాలి అనుకుంటున్నారు. మీకు సాహితీ లోకమంతా కూడా రుణగ్రస్తమైంది అని నేను భావిస్తున్నాను. మీరు 10 కాలాల పాటు సుఖంగా ఉండి మాలాంటి వారి సుఖానికి మీరు మూలహేతువులు కావాలి అని కోరుకుంటూ పలుకగలిగినంతలో పలికినారు, సమయమున్నంతలో సమయం ఇచ్చారనగు సమయమున్నంతలో చెప్పజాలినారు, తృప్తి పడినారు మీర సంతృప్తి పడిరో సెలవు సంజ్ఞన పోయి వచ్చదను నేను. ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు. ఆయనకు అసలు ఊహే ఉండి ఉండదు. ఆయన ఎవరి కోసం రాస్తున్నారో కూడా పెద్దగా ఆయన ఊహించి ఉండరు. ఆయనకు అప్పటికి అప్పాజోసుల వారు పరిచయం లేదు, లేదా మహా అయితే కడిమెళ్ళ వారు వారికి తెలుసు. అర్థతాత్పర్యాలు రాసిన వాళ్ళలో సన్నిధానం వారికి తెలుసు, కానీ సన్నిధానం వారు కూడా ఈ కావ్యానికి అర్థతాత్పర్యాలు రాస్తారు అని ఆయన ఊహించి ఉండరు. జయంతితే స్మృతినో రససిద్ధాహ కవీశ్వరాహ అని కవి అయిన వాడు కవియు జీవించు సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు అన్నట్టు ఇన్నేళ్ల తరువాత వారి కావ్యం సజీవమై మరల ఇక్కడే మళ్ళీ మరో విధంగా పురుడు పోసుకొని అర్థతాత్పర్యాలతో రావటం చూస్తే నాకు ఆ భవభూతి వాక్యం ఎంతో స్పష్టంగా కనిపించి మనం కూడా ఏదైనా రాద్దాం, ఎప్పటికో అప్పటికి 100 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఎవరో ఒకరు దీన్ని మళ్ళీ చదువుతారు అన్న ధైర్యం ఒకటి వచ్చింది. నేను నిజంగానే చెప్తున్నాను, ఎవరికైనా ఆ ఇది ఉంటుంది. ఇక ఈ కావ్యం ఆంధ్ర పురాణం, ఇందులో నేను విద్యానగర పర్వం రాశాను. పురాణం అని అన్నారు, కానీ మామూలుగా పురాణ శబ్దానికి పురాణం పంచలక్షణం అని అది కాదు. పురాణం అంటే సామాన్యంగా చరిత్ర అన్న సాధారణ అర్థంతోనే రాసుకున్నారు. విస్తారమైన కావ్యం. ఇందులో ఒకటేమిటంటే ఆయన విద్వత్ కవి అని పలుమార్లు అంటున్నాం. విద్వత్ కవయ కేవల కవయ కపయ అన్నారు. విద్వత్ కవులు రాస్తే ఒకలా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మధురాపంతుల వారి కావ్యం చదివితే చాలా చోట్ల కొంచెం వ్యాకరణానికి బాగా చదువుకున్న వాళ్ళు చేస్తే కానీ వచ్చే ప్రయోగం కానీ ఉన్నాయి. నాకు అక్కడక్కడ సందేహాలు వచ్చినప్పుడు గురువుగారు విశ్వనాథ వారిని అడిగాను. అలాగే ఇంకా పద్యాల్లో అక్కడక్కడ వచ్చినప్పుడు అగ్రజులు మిత్రులు కడిమెళ్ళ వరప్రసాద్ గారిని అడిగితే ఆయన ఓ మాట అనేవారు ఎప్పుడు కూడా, చూద్దాంలేండి అలాగే అనిపిస్తోంది, ఇంకొంచెం ఆలోచిద్దాం, ఎందుకంటే మధురాపంతుల వారి రచన కదా, మనం తొందరపడి దీని అటు ఇటు మార్చకూడదు అనేవారు. అలాగే 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకేదో ఆలోచన వచ్చి అవును నిజమే దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అని చాలా సార్లు అయింది. అలాగైనా చదువుతూ ఉంటే ప్రాచీన కవులు అందరూ కనబడుతూ ఉంటారు. ఏదో మెత్తని పులి నాథ పండితుడు అన్నారు దగ్గర శ్రీనాథుడి గురించి అనగానే వెంటనే మనకి మెత్తన పులి ధర్మసూతి మెత్తన పులి అని తిక్కన గారి ప్రయోగం గుర్తొస్తుంది. అలా చాలా చోట్ల ఆయన ప్రాచీన కవులను పూర్వ కవులను ఆయన స్మరిస్తూ చేసినటువంటి రచన. ఇందులో నేనైతే విద్యానగర పర్వం రాశాను. ఇందులో మళ్ళీ కవులు ఉన్నారు. శ్రీనాథుడు ఒకడు, పిల్లల మర్రి పెనవీరభద్ర కవి గురించి రాశాను. అయ్యా ఇక్కడ వేదిక మీద ఉన్నవారు ఎవరైనా క్షీర గౌరం కరాగ్రై జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధత మమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణు నౌమి విద్యారిజిష్ణు. సభకు నమస్కారం. పెద్దలందరికీ, ముఖ్యంగా మహామహోపాధ్యాయ గొప్ప గొప్ప ఉపాధ్యాయులకే ఏదైనా సందేహం వస్తే అది తీర్చగలిగిన వారు మహామహోపాధ్యాయ. అలాంటి కుంభావ సరస్వతి విశ్వనాథ గోపాలకృష్ణ గారికి, మా అప్పాజోసుల సత్యనారాయణ గారు ఏది చేసినా భారీగానే చేస్తారు. వారు చేసే పనులన్నీ పూడికలు తీతలు. పూడిక తీత అంటారు చూసారా, ఎక్కడో అగాధంలో పడిపోయిన వాటిని పూడిక తీయించడం, లేదా ఎవరికి అందని మేరు శిఖరాల్ని తెచ్చి అరచేతిలో చాలా జాగ్రత్తగా భద్రంగా పెట్టడం, అసూర్యం పశ్యలంటారు, వాటన్నింటినీ తీసుకొచ్చి అందరికీ చూపించడం. సాహిత్యంలో వారు చేస్తున్నటువంటి కృషి పెద్దలు వారికి, ఇక పేరివారు, కడిమెళ్ళవారు, బులుసువారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వేదాంతాన్ని చెప్పాలన్నా వినాలన్నా పెద్దలు ఉన్నారు. చెప్పే వాళ్ళకి అర్థం కాదు, వినేవాళ్ళకి అర్థం కాదంటారు, అది వేదాంతం అన్నారు. వ్యాకరణం అంటేట చెప్పే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, బ్రహ్మాండంగా చెప్పాను అనుకుంటాడు, వినేవాడికి మాత్రం ఏమీ అర్థం కాదు. సాహిత్యం
చెప్పేవాడికి అర్థమవుతుంది, వినేవాడికి అర్థమవుతుంది. ఉభయరంజకంగా ఉండేది సాహిత్యం మాత్రమే. ఆ తత్వాన్ని గుర్తించిన వాళ్ళు మాత్రమే మహాకవులు అవుతారు. మిగిలినటువంటి వాళ్ళు కవులు కవులు కవులు. శ్రీనాథుడు అంటాడు, బూడిద పుంగవై కొండవీటిలో ఉన్నటువంటి ఒక గాడిదని నువ్వు కూడా కవి కాదు కదా అంటాడు. కాబట్టి ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు సుకవి శబ్దవాచ్యుండు అని విశ్వనాథ వారు అన్నట్లుగా కవిత్వం చెప్పాలంటే ఒక సుకృతం ఉండాలి. అందుకే దోషాన్వేషణ తత్పరో విజయతే చోరోపమ సత్కవి అన్నారు. ఈ మాట మధునాపంతుల వారి లాంటి కవుల్ని చూసినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. కవి ఏం చేస్తాడు, దొంగ ఏం చేస్తాడట? దొంగ ఎవరింట్లోకైనా దొంగతనానికి వెళ్ళాలంటే మెల్లగా పాదాలు వేస్తాడు. మందం నిక్షిపతే పదాని. చోరుడు పదాలను అలా అలా మెల్లమెల్లగా వేసుకుంటూ వెళ్తాడు. కవి కూడా అంతే, మందం నిక్షిపతే పదాని, పదాలను ఆచి తూచి వేస్తాడు. మధునాపంతుల వారి కావ్యంలో చూస్తే నాథ శబ్దానికి ఒక చోట పొట్టలో చొక్కు ఉంటుంది, ఒక చోట ఉండదు. ఎందుకండి అంటే ఈ శబ్ద సాధుత్వ అసాధుత్వాన్ని రెండు రూపాలు ఉన్నాయని లోకానికి తెలియచెప్పాలి అనేది ఆయన తపన. అది పట్టుకోలేదనుకోండి, మనం మూలప్రతిని దగ్గర పెట్టుకుని దిద్దారు పాపం మా సన్నిధానం వారికి తెలుస్తాయి ఇలాంటి కష్టాలన్నీ. పదాలను చాలా జాగ్రత్తగా ఆచి తూచి వేస్తాడు కాబట్టి చోరూపమః సత్కవి. మందం నిక్షిపతే పదాని పరిత శబ్దం సముద్వీక్షత్. చుట్టూ ఏమైనా శబ్దాలు జరుగుతూ ఉన్నాయని దొంగ చూస్తాడట. అలాగే కవి కూడా శబ్దం మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది, శబ్దం మీదే దృష్టి ఉంటుంది. ప్రారంభ ఉపన్యాసం చేస్తూ అప్పాజోస్యుల వారు ఒక కొత్త ఆలోచనకి తెరతీశారు. నన్నయ్య గారి లక్షణాన్ని దీపధారిగా నడిపించినటువంటి కవులు చాలామంది ఉండవచ్చు. వారిలో చెప్పుకోదగినటువంటి మహాకవి మధునాపంతుల వారు అని వారు చెప్పిన మాట నన్ను ఆలోచింపజేసి, నన్నయ్య గారిలో ఉన్న కవితా గుణాలు మధునాపంతుల వారిలో పుష్కలంగా దర్శింపజేస్తాయి మనందరికీ. సారమతిన్, కవీంద్ర నారాయణులు లాంటి వీరిద్దరి వల్ల లోకానికి ఇంత మేలు జరుగుతోంది. అలాంటి మధునాపంతుల వారి మీద ఒక్క పద్యం చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. చెవులారం చవులూర, ఇది మధునాపంతుల వారి ఎత్తుగడే. చెవులారం చవులూర నీ సుకవితా శ్రీ సంవిధానము మాకు వినన్ వీనుల విందు క్రొన్ననల రేకుల్ విచ్చుడెందాన పాయవులే భావమరీచి మాలికలు హాహా ఓహోయంచు హాహా ఓహోయంచు సత్కవులే గొట్టిరి మేటి చప్పటులు సత్కవులే గొట్టిరి మేటి చప్పటులు మృగంగా ధ్వనుల్ దిక్కులన్ సత్కవులే గొట్టిరి మేటి చప్పటులు మృగంగా ధ్వనుల్ దిక్కులన్. మధునాపంతుల ఏమి భాషయది, మధునాపంతుల ఏమి భాషయది, ఏమా సత్కవిత్వంబు నాకధునీ సీకరముల్ నాకధునీ సీకరముల్ చలంగునటు నాకధునీ సీకరముల్ చలంగునటు రాకాచంద్రబింబంబు రాకాచంద్రబింబంబుతా సుధలన్ పృథ్విని పారబోసినటు రాకాచంద్రబింబంబు తా సుధలన్ పృథ్విని పారబోసినటు ఝుంఝుమ్మంచు మత్తాళులున్ ఝుంఝుమ్మంచు మత్తాళులున్ మధువుల్ గ్రోలగా మూగి మ్రోసినటు మామాడెందముల్ దోచెడిన్ మామాడెందముల్ దోచెడిన్. నీవి ఆంధ్రధరాధినాయక కథ నీరాజనాలెత్తి నీవి ఆంధ్రధరాధినాయక కథ నీరాజనాలెత్తి గాథా విజ్ఞాన నిదాన దీపతతి సంధానించి అర్పించి గాథా విజ్ఞాన నిదాన దీపతతి
సంధానించి అర్పించి కావ్యావిర్భావ సుధామయోక్తి విలసత్ దివ్యాంధ్ర చారిత్ర రాజీవంబుల పూజ సల్పితివి రాజీవంబుల పూజ సల్పితివి రసత్ సల్పితివి రసోజ్జీవంబుగా వాణికిన్ రసోజ్జీవంబుగా వాణికిన్. ధన్యవాదాలు. ఏమవుతుంది, ఒకే ఒక నిమిషం. అందరికీ ధన్యవాదాలు. బాలగంగాధర తిలక్ ఆ బాలగంగాధర తిలక్ కాదు, అమృతం శ్రీనివాస తిలక్. కవిత్వం ఒక ఆల్కమే అన్నాడు. ఆల్కమే అంటే ఏమిటి? రస విద్య అంటే ఏంటి? వేరే వస్తువులు తీసుకుని దాన్ని బంగారంగా మార్చగలిగినటువంటి విద్య కవిత్వం అన్నాడు. సరే, మిగతా చాలా గట్టి మాటలు చెప్పాడు లేండి, కొందరు ఒప్పుకోవచ్చు, కొందరు అది కాళిదాసుకు తెలుసు, కృష్ణశాస్త్రి కూడా తెలుసు అన్నాడు. అవి ఉన్నాయి. కవిత్వం ఇప్పుడు చాలామంది తపస్సు చేస్తారు. మన పురాణాల్లో కథలన్నీ అవే. ఆ తపస్సు చేసిన వాళ్ళల్లో ఆ తపస్సు కొద్ది మందికి మాత్రమే శిక్షిస్తారు, మిగతా వాళ్ళకి లేదు. ఆ జన్మ అయిపోయింది, మళ్ళీ వాడు తపస్సు చేసుకుంటూ ఉండాల్సిందే. ఎన్ని జన్మలు ఎత్తారో తెలియదు. కవిత్వం అనేది ఒక తపస్సు అనుకోండి. ఆ సాహిత్యం అనేది కూడా ఒక తపస్సే. ఆ సాహిత్య సిద్ధి అందరికీ సాధ్యం కాదు. అటువంటి సాహిత్య సిద్ధి పొందిన కవి ప్రభువు మధునాపుత్ర సత్యనారాయణ శాస్త్రి గారికి ఈ సందర్భంలో పాల్గొన్న అందరికీ కూడా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, మీరందరినీ మళ్ళీ చూస్తూ ఉంటే అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు రావటం అనేది ఇది కూడా ఒక రకంగా నా పూర్వజన్మ తపస్సు సిద్ధించిందేమో అని అనిపిస్తుంది సంగతి. కాబట్టి అందరికీ ధన్యవాదాలతో, పేరు పేరున ధన్యవాదాలతో అయ్యా అందరికీ సెలవు. ఈ కార్యక్రమం మొత్తాన్ని తమ వేద ప్రవచనంతో ఇప్పుడు ఆంధ్రీ కుటీరం తరఫున వందన సమర్పణ చేయవలసిందిగా ఎంబీ చలపతిని కోరుతున్నాను. ఎంబీ చలపతి దయచేసి. వెలుగులోకి తీసుకొచ్చిన శ్రీ అజోబింబు కందాళం ఫౌండేషన్ బాధ్యులు శ్రీ అప్పాజోసుల సత్యనారాయణ గారికి, ఈ ఆంధ్ర పురాణానికి 9 పర్వాలకి వ్యాఖ్యానం రాసిన ఆయా రచయితలకు, ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రసంగించిన శ్రీ జోసుల కృష్ణబాబు గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, శ్రీ పేరు రవికుమార్ గారికి, శ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారికి, ఈ శ్రీ మురళి గారికి, ఇక్కడికి వచ్చి ఈ సభనింత జయప్రదం చేసిన మీ అందరికీ ఆంధ్రీ కుటీరం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరంతా కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సెలవు. థ్యాంక్ యూ. సార్ నమస్కారం. అనుమతించని ఒక ఆర్టికల్లో వాడుతున్నాను. మీ అనుమతి పొందలేదు. తంగిరాల సుబ్బారావు గారు 4-5 సంవత్సరాల కిందట రోజు పంపిస్తూ ఉంటాడు. ఆ కారణం కానీ సహ వసతి దీపిత కళ్యాణ మహో మనోహర భవద్వీక్షా ససిద్యో సంప్రదమై కాసిన దారేని వెలుగులు కైతని మాస్టర్ ఎలా రండి